సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 42కు చేరింది. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు కుటుంబ సభ్యులు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. వాటిని వెలికి తీసే పనిలో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది శ్రమిస్తోంది. ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లోనే పాసమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. గాయపడిన వారిని పరామర్శిస్తారు. ఇప్పటికీ ఈ ప్రమాదంపై సీఎస్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక క్షతగాత్రులను అందుతున్నటువంటి వైద్య సేవలపై మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు మనం పాసమైలారం జరిగిన కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఆ భారీ అగ్ని ప్రమాదం సంబంధించి డీటెయిల్స్ చూసాం. మరొక భారీ పేలుడుకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ భారీ పేలుడు అనేది శివకాశి దగ్గర, సత్తూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా గుడాన్లో పేలుడు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. 16 మందికి అయితే గాయాలన్నట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరొక వైపు అక్కడ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తోంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఏదైతే నిన్న జరిగినటువంటి పేలుడుకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పటి వరకు చూస్తాం. మరొక అప్డేట్ ఇది తమిళనాడులో చోటు చేసినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి. ఏదైతే శివకాశి మనందరికీ బాగా తెలుసు, మనకి దీపావళి క్రాకర్ సంబంధించి అక్కడ చాలా పేరెనికగనేటువంటి ప్రాంతం. అక్కడే అదే బాణసంచా గూడెంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం ఇది. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. రైట్ వర్మ, శివకాశి అనగానే మనందరికీ దీపావళి బాణసంచా అనేది ఎక్కువగా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈసారి కాదు, ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఇక్కడ ఇటువంటి అగ్ని ప్రమాదాలు గానీ ఇటువంటి ఘటనలు గానీ చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 8 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది, 16 మంది గాయాలైనట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు గొడవల్లో పేలుడుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, కారణాలేంటి? ఆశా, తమిళనాడులో శివకాశి దగ్గర మరోసారి అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. శివకాశి దగ్గర సత్తూరు అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా టపాకాయలకు సంబంధించి దుకాణాలు, సముదాయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడే మందుగుండు తయారు చేసి దానికి సంబంధించి అన్ని కూడా అనేక పరిశ్రమలు అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే తరచూ ఇక్కడ పేలుళ్లు జరుగుతూ ఉండడం ఇబ్బందికరంగా మారింది. తాజాగా ఒక బాణసంచా గోడంలో భారీ పేలుడు సంభవించడంతో 8 మంది మృతి చెందడంతో పాటు 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు వ్యాపించినట్లుగా అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణలో మిగతా విషయాలు అయితే వెలుగు చూడాల్సి ఉంది. అయితే చాలా చోట్ల పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా అక్కడ పెడుతూ ఉండటం, ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల తరచూ దీనికి సంబంధించి ప్రమాదాలు వస్తున్నాయి. అధికారులు ఎప్పుడో ఒకప్పుడు హడావిడిగా అక్కడ పర్యటనలు చేసి ఆ తనిఖీలు చేపడుతున్నారు తప్ప రెగ్యులర్ గా లేదన్న విమర్శలు అయితే ఉన్నాయి. దీంతోనే తరచూ కూడా దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ ప్రమాదాలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. తాజా ఘటనలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది మంటలు వచ్చినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. భారీ స్థాయిలో అంటే 8 మంది మృతి చెందారు, 16 మంది గాయాలు కాగా వారిలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడ్డ వారిని అందరినీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.